ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఆడపిల్లల గురించి. ఎందుకంటే ఆడపిల్లలు ఎందుకు అంటున్నానంటే, ఎందుకంటే వాళ్ళు మగపిల్లలతో మనకు అంత పర్వాలేదు, కానీ ఆడపిల్ల ఎలా ఉన్నా కామెంట్స్ చేస్తారు. తన అవసరతలు ఏంటి, ఎందుకు ఇలా తయారైంది, ఎందుకు ఇలా తిరుగుతున్నారు, ఎందుకు ఇంత దిగజారుతున్నారు. రీసెంట్గా మనం ఒక వీడియో చేసాం. మనం అమ్మాయిలు సిటీలో ఈ మధ్యన నైట్ అయ్యేటప్పటికి కొంచెం బయటికి రావడం, మాస్కులు పెట్టుకొని, ఇంకా మన వాళ్ళని ఎలా అనాలో తెలియదు, అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, ఇలా చూస్తున్నాం. మనం చేసాం వీడియో కూడా. ఎందుకు అసలు అమ్మాయిలు ఇలా దిగజారుతున్నారు అంటే ఏంటంటారు? రీజన్స్ ఏమున్నాయంటారు? మేము ఎక్కడ దిగజారుతున్నాం? తప్పే ఉంది ఇందులో? నార్మల్ ఇదంతా, ఫ్యాషన్ ఇదంతా. వాళ్ళందరూ వెళ్ళట్లేదా? నేను వెళ్తే ఏమైంది? డబ్బులు వస్తున్నాయి కదా, మరి ఒకటి ఉండి ఒకటి లేకుండా బ్రతకాలా మేము? డబ్బులుంటే అన్ని విధాలుగా మేము బాగుంటాం కదా, మాకు ఎలా కావాలంటే అలా బ్రతుకుతాం కదా, తప్పే ఉంది అని మాట్లాడుతున్నారు. అలాగే ఫాలో అవుతున్నారు. అంటే లగ్జరీ కోసం అంటారా? వాళ్ళ అవసరతల కోసము షాపింగ్ కానీ దానికి కానీ. అంటే ఆడపిల్లలు అనగానే వాళ్ళకి కొంచెం ప్యాషన్ ఉంటుంది, అందరి గురించి కాదు, అలా ఉన్న అమ్మాయిల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే లగ్జరీ కోసమే అనుకోవచ్చు అంటారా? లగ్జరీ కోసం అనే స్టేజ్ కూడా దాటిపోయారు. ఇప్పుడు లగ్జరీలో మునిగి తేలుతున్నారు. మరి ఆ కోరిక తీరిపోతుంది కదా, లగ్జరీ అనే కోరిక. మరి మానేయాలి కదా, మానట్లేదుగా. అంటే ఏంటంటే తప్పే ఉంది, వెళ్తున్నాం, బాగుంది, మాకు ఈ రన్నింగ్ బాగుంది, అంటే ఈ స్టైల్ ఆఫ్ లైఫ్ మాకు బాగుంది, అసలు హాయిగా అనమాట, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మేము చాలా మైండ్ ఫ్రీగా, బాడీ ఫ్రీగా, మాకు ఎటు కావాలంటే అటు వెళ్తున్నాం, ఏది కావాలంటే అది తింటున్నాం, ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడుతున్నాం. నాకు నిజంగా చిన్నప్పటి నుంచి మగపిల్లలు సిగరెట్ కాలుస్తుంటే ఆడపిల్లలు ఎందుకు కాల్చకూడదు అనే ఆలోచన ఉన్న అమ్మాయిలు ఒక మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నాకు కూడా సిగరెట్ కాల్చాలనిపించేది. మరి అప్పట్లో తప్పు అయిపోయింది, ఇప్పుడు నేను కూడా సిగరెట్ కాలుస్తున్నాను. మందు తాగితే ఆడపిల్లలు తప్పు, ఇప్పుడు నేను తాగుతున్నాను మందు. నాకు ఎంత ఆనందంగా ఉంది, ఎంత సమానత్వంగా ఉంటున్నాను, నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు అనుకుంటున్నారు. అంటే ఈజీ మనీ కోసమే అనుకోవచ్చు అంటారా? అంటే ఉద్యోగాలు చేయలేక, చదువు లేక, ఇంకా చెప్పాలంటే కుటుంబం ప్రోత్సాహం కూడా ఇందులో ఉంటుంది అంటే ఏం చెప్తారు? చదువు సంధ్య ఉద్యోగం లేక అనేది ఏముంది, అందరూ చేస్తున్నారుగా జాబులు, బాగా చదువుకుంటున్నారు, మామూలు గ్రాడ్యుయేషన్తో ఎవరు ఆపట్లేదు, మంచి మంచి చదువులు చదువుతున్నారు, దానికి తగ్గ జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈజీ మనీ కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ స్టేజ్ దాటిపోయి లక్షల డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రెండు కేటగిరీస్. ఇప్పుడు ఇందులో కొంచెం సంపాదించుకునే వాళ్ళు, పెద్దగా చదువుకోకుండా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఈజీ మనీ కోసం ఈ పని చేస్తున్నారని అనుకుంటే, మరి వీళ్ళు దేనికోసం చేస్తున్నారు? ఓల్డంత డబ్బు ఉంది, తగలేసుకునేంత డబ్బు ఉంది, ఏం చేసుకోవాలో తెలియదు, పెళ్ళిళ్ళు చేసుకోరు, భర్తలు పిల్లలు సంసారాలు ఉండవు వీళ్ళకి. మరి ఆ డబ్బు అంతా ఏం చేసుకోవాలి? తల్లిదండ్రులకి ఇద్దామంటే తల్లిదండ్రులకు కూడా ఉంటుంది డబ్బు, మరి ఏం చేసుకోవాలి? ఇంకా ఇటువంటి అలవాట్లలో ఇంకేమైనా హై ఎండ్స్ ఉన్నాయా అని వెతుక్కునే వెంపర్లాటలో ఉన్నారు. సో ఇంకా 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 ముందుకెళ్ళి పీక్స్ అనమాట. పీక్స్ అంటే చచ్చిపోవడం, ఇంక చివరికి అదే జరిగేది. అంతే, శరీరం గొల్లైపోతే ఏంటి మిగులుతుంది? ఇంకా అదే. చాలా మంది అమ్మాయిలు మేడం సిటీస్కి వస్తూ ఉంటారు చదువు కోసమనో ఉద్యోగం కోసమనో, హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోతున్నారు. అంటే కష్టపడే తత్వం లేక, ఉద్యోగం చేయలేక, ఇలా అయితే కొంచెం మనీ ఎక్కువ వస్తున్నాయి, ఇలాంటి దారిలో మనం వెళ్దామని వీళ్ళు చెప్పడము, ఇది బాగుంది అని అందులో పడిపోయి, ఆ ట్రాప్లో పడిపోయి అలా వెళ్తున్నారు కూడా అనుకోవచ్చా? మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తున్నారు ఈ పని, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అప్పర్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఇదే ఎక్స్ట్రా మనీ కిందే జాబ్ చేస్తుంటారు, ఎందుకంటే ఫ్రీడమ్ కోసం. ఫ్రీడమ్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు బయటకు రావడం కోసం అనుకోవచ్చుగా. ఇంత డబ్బు ఉంది, మనకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, నువ్వు హాయిగా ఫారెన్లో సెటిల్ అయిపోయా అనే పేరెంట్స్ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. ఫ్రీగా తిరగాలి, నా మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, బయట తిరగాలి, ఇంట్లో ఉంటే ఎట్లా, బయట తిరగాలి, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు, నా చేతి నిండా జేబు నిండా డబ్బులు ఉన్నాయి, నాకు రకరకాల హ్యాబిట్స్ చేసుకోవాలని, లేకపోతే రకరకాలు అనుభవించాలని నాకు ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ఫారెన్లో ఎందుకు సెటిల్ అవ్వాలి? పెళ్ళనే కాదు, మన బిజినెస్లు చూసుకో, నువ్వు సీఈఓగానో ఎండీగానో ఎలాగో నీకు పదవి ఇస్తాము, నువ్వు రన్ చెయ్యి మన సంస్థలని అని అన్నప్పుడు వాళ్ళు ఇష్టపడరు. పడకపోవచ్చు మేబీ, ఎందుకంటే వాళ్ళ మనసు ఇలా ఉన్నప్పుడు అవి ఇష్టపడరు.
సో మేము ఫ్రీగా బిందాస్గా మాకు ఎటువంటి కష్టం నష్టం బాధ్యతలు లేకుండా బరువు బాధ్యతలు లేకుండా ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనే వేలో ఒక ఆనందాన్ని, ఒక సుఖాన్ని, ఒక విచ్చలవిడితనాన్ని, ఒక తృప్తిని మేము పొందాలి అనుకునే వాళ్ళు ఇలాగే ఉంటున్నారు. ఇంకా వేరే అలా మీరు చెప్పినట్టు కొంచెం డబ్బు అవసరం ఉంది, ఈజీ మనీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. అది వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఆడపిల్లలే కాదు మేడం, పెళ్ళైన మహిళలు కూడా, అంటే మనం మరి మాట్లాడుకోవచ్చు అంటే చూస్తున్నాం కదా చాలా వరకు, పెళ్ళైన మహిళలకు కూడా ఒక రాంగ్ వే వెళ్ళడం చూస్తున్నాం మనం. అంటే ఇది సినిమా ప్రభావమే అనుకోవాలా ఎలా అంటే, ఇప్పుడు రీసెంట్ గా చూసాం ఒకటి, హస్బెండ్ బయటకి వెళ్ళగానే వేరే అతన్ని పిలవడం, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు వాళ్ళు. రీసెంట్ నిన్న మొన్న జరిగిన సంఘటనే ఇది. అంటే మహిళల ఒక మెంటాలిటీ ఎందుకు అలాగా. ఇంకొక సినిమాలో కూడా చూసాం, ఒక హస్బెండ్ ఇప్పుడు సపోజ్ ఎయిర్ హోస్టెస్ అనుకోండి, ఆయన వెళ్ళగానే వేరే అతని ఇంటికి పిలవడం. భర్త చూశాడు, అడగగానే ఏమంటుందంటే, నీతో నాకు హ్యాపీనెస్ లేదు, నీతో నాకు మూమెంట్స్ లేవు, నువ్వు ఎప్పుడో డ్యూటీకి వెళ్ళిపోయి ఎప్పుడో వారానికి వస్తున్నావు, నాకు హ్యాపీనెస్ కావాలి, నేను ఎంజాయ్ చేయాలి, ఒక బాబు ఉన్నాడు అప్పటికే. అంటే ఎందుకు మెంటాలిటీ మహిళలది ఇలా టర్న్ అవుతుంది? అవన్నీ అబద్ధం. కేవలం నీతో నాకు సుఖం లేదు, నాకు మూమెంట్ లేదు, గాడిద గుడ్డు లేదు, ఇదంతా వంక. తప్పు చేస్తున్నావు అని అంటారేమో అని చెప్పి దాన్ని సమర్థించుకునే విధానం. అసలైతే చెప్తా, ఫ్యామిలీస్లో కొత్త డబ్బు ఇవ్వరు భర్తలు, కొంచెంగా ఇస్తుంటారు ఇల్లు నడవటానికి మాత్రమే. వీళ్ళకి ఏంటంటే రకరకాలు అనుభవించాలి, మంచి మంచి చీరలు, షాపింగ్, షోకులు చేసుకోవాలి, అవి కావాలి ఇవి కావాలి అని ఉంటుంది. తర్వాత ఏంటంటే చేతిలో నిండా డబ్బులు ఆడాలి. ఎలా? మొగుడు ఇవ్వడు, నాకు అవి కావాలి ఇవి కావాలి అనే కోరికలు తీరవు, కొనుక్కోవాలి వస్తువులు కానీ ఏదైనా, డబ్బులు ఇవ్వడు. ఏం చేయాలి? ఏదో ఒక బ్యాడ్ మూమెంట్లో ఆలోచన వచ్చేస్తుంది అనమాట. వచ్చేసినప్పుడు బ్యాడ్ మూమెంట్ అని ఎందుకనంటే, అదే సమయంలో ఎవరన్నా ఈ అమ్మాయికి బీట్ వేస్తున్నాడేమో, ఎవడన్నా వీరితో మనము కనెక్ట్ అయితే బాగుంటుంది కదా, ఎవరికి తెలుసు, మీరు అన్నట్టు భర్త పొద్దున వెళ్తే సాయంత్రానికి వస్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఎవరికి తెలుసు, ఎవరో చుట్టాల అబ్బాయి అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ మిడిల్ ఏజ్ స్త్రీలలో ఇవి జరుగుతున్నాయి. సో వీళ్ళేమనుకుంటారు, నా వయసుకి ఎవరు అనుమానించరులే, కానీ ఈ రోజుల్లో ఈ వయసు వాళ్ళని ఎక్కువ అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. అవతల వాడు చిన్నోడై ఉంటాడు, ఈవిడ మిడిల్ ఏజ్ అయినప్పుడు మా చుట్టాలు కుర్రోడనో లేకపోతే ఏదో ఒక రిపేర్కి వచ్చాడనో ఏదో ఒకటి చెప్తారు, చెప్పి వాళ్ళని రప్పించుకోవడం. అంటే ఒక ఈజీ మనీ కోసం ఇక్కడ భర్తల్ని నమ్మించడం. బయట లోకానికేమో ఒక సమర్థింపు, నా భర్త వల్ల నాకేమీ లేదు. భర్త వల్ల లేకపోతే పడుండు, భర్త అయినా సరే, భార్య వల్ల లేకపోతే పడుండండి. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతారా? మీ బంధానికి, మీ పెళ్ళిళ్ళకి, మీ వీటికి ఒక విలువ ఇవ్వాలి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోండి. లేదు మా మనస్తత్వాలు ఇలా ఉన్నాయి, మేము ఇలా ఉండాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోకండి. నేను రెండు వైపులా చెప్తున్నా చూడండి, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసుకోకపోయినా తప్పేమీ లేదు. మీరు ఇలాగే ఉండాలనుకున్నప్పుడు పెళ్లి ఎందుకు మరి? పెళ్ళి అనవసరంగా మధ్యలో ఒక అవరోధం కదా. నేను బాగా చదువుకోవాలి, పెళ్ళి అవరోధం, నేను పెళ్లి చేసుకోవట్లా. నేను ఉద్యోగంలో ఒక స్థాయికి వెళ్ళాలి, నాకు పెళ్ళి అవరోధం, నేను పెళ్లి చేసుకోవట్లా. మరి అలాగే ఇప్పుడు బయట సమస్యలు ఇలా ఉన్నాయి కాబట్టి పెళ్ళైన కొద్ది రోజులకి విడాకులు అవుతాయేమో, నేను ఎందుకు పెళ్లి చేసుకోవట్లా. మరి నా బుద్ధిలో ఉన్నప్పుడు నాకు రకరకాలతో తిరగాలి, బోల్ డబ్బులు కావాలి, ఈ సంబంధం వచ్చింది, ఇతనికి ఎక్కువ జీతం లేదు, నా కోరికలు నా అవసరాలు ఈ జీతంతో తీరవు, అలాంటప్పుడు నేను ఇతన్ని చేసుకోవద్దు. పెళ్లి చేసుకోకండి, వద్దు. ఎందుకంటే పెళ్ళి అనేది అంత అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు, అంత చేంజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మీకు పెళ్ళి, పిల్లలు, కాపురం, మొగుడుతో ఒక అందమైన జీవితం కావాలనుకున్న వాళ్ళే చేసుకుంటారు. ఇవంతా ట్రాష్ అనుకున్న వాళ్ళు చేసుకోమని నేను కూడా అసలు చెప్పట్లేదు. మీరు ఎలా కావాలంటే హ్యాపీగా బ్రతకండి. ఎందుకంటే ఎవరి ఆనందాన్ని, ఎవరి ఉన్నతిని, ఎవరి గెలుపుని, ఎవరి పతనాన్ని, ఎవరి ఓటమిని ఎవరు ఆపలేరు. అది వాళ్ళ పర్సనల్. మీ మనసుకి ఎలా వస్తే అలా బ్రతకండి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మేడం, ఆడపిల్లలు మామూలుగా సిటీస్లో పేర్లు చెప్పొద్దు మనం ఎక్కడ అనేది, అక్కడక్కడ ఆడపిల్లలు నైట్ టైంలో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఇలా కనిపిస్తుంది. సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కానీ దాన్ని ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కసారి అంటే ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తే వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సజెషన్ వాళ్ళకి జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఎప్పుడు ఒకళ్ళతోనేనా? మాకు చేంజ్ కావాలి. అంటే రోజు బిర్యానీ పెడితే మాకు తినబుద్ధి కాదు, రోజు ఒక కర్రీతో పెడితే మాకు నచ్చదు, వేరే డిఫరెంట్ టేస్ట్లు కావాలి మాకు. ఒకటితోనే ఉండమంటే ఎట్లా? అభిప్రాయాలు మారిపోయాయి, కోరికలు మారిపోయాయి. కాబట్టి మాకు రకరకాలుగా కావాలి, టేస్ట్లు కావాలి, రకరకాల వ్యక్తులతో కావాలి, ఒకే వ్యక్తితో మా వల్ల కాదు. ఒకటితోనే ఉండటానికి వాడు ఏమన్నా నాకు మొగుడా? నా ఇష్టం. అందుకే కదా నేను పెళ్లి చేసుకుంది. అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవద్దు,
నువ్వు ఇలాగే ఉండు, ఎందుకంటే అది నీ క్యారెక్టర్. నువ్వు అలా ఉండటమే ధర్మం, న్యాయం. అనవసరంగా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఇంకోటి బలైపోతాడు, ఇంకొకడు కాదు, ఇంకొక కుటుంబం, ఇంకా చెప్పాలంటే ఇంకొక వంశం. ఎస్. కుటుంబం అంటే నలుగురేనా, వాళ్ళ వెనక ఒక వంశం ఉంటుంది. ఆ వంశం మొత్తం అనవసరంగా వాళ్ళు బాధపడతారు. ఎందుకు? నీ క్యారెక్టర్ ఎలా ఉందో నీ లైఫ్ నువ్వు అలాగే డిజైన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.